వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. రాజేంద్ర నగర్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే అందరినీ కలిసివేసిందనే చెప్పుకోవాలి. మద్యానికి బానిసై ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది. సో అంటే ఆమె తాగింది, ఆటో డ్రైవర్లు కూడా ఇద్దరు తాగినారు. అదును చూసుకొని ఎవరూ లేని సమయంలో ఆమెను ఎక్కించుకొని అతి కిరాతకంగా చివర్లకు తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ కింద అయితే రాజేంద్ర నగర్ బ్రిడ్జ్ కింద అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు దానిపైన ఏంటి, మద్యం వల్లనే ఈ విధంగా జరిగిందా, లేకపోతే అసలు ఏంటి, బయట ఈ మధ్య కాలంలో ఎక్కువగా మర్డర్లు చేసుకోవడం జరుగుతుంది, ఎవరు శిక్షలకు భయపడిన సిచ్యువేషన్సే కనిపించట్లేదు. సో దాన్ని ఒక పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు పబ్లిక్ అని చెప్పేసి. నమస్కారం అమ్మ. రాజేంద్ర నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. మహిళలకి అసలు రక్షణ లేకుండా పోతుంది. ఏంటి పరిస్థితి, మీకు ఏమనిపిస్తుంది ఇలాంటివి ఉన్నప్పుడు? అంటే ఈ మధ్య యువత చాలా ఎక్కువ మద్యానికి బానిస అయిపోతున్నారు. ఇది ఇంట్లో పరిస్థితులైనా అవ్వచ్చు, బయట పరిస్థితులు కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్ వాళ్ళని కూడా ఇలా జరగచ్చు. మంచి వాళ్ళని కూడా ఫ్రెండ్స్ కొంచెం చెడపాలని చూస్తారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తిరుగుతూ వాళ్ళతో బయట తిరుగుతూ చదువును కూడా నిర్లక్ష్యం చేసి చదువుకోకుండా బయటే తిరుగుతూ ఇలా పాడైపోతున్నారు. అంటే ఈ రాజేంద్ర నగర్ ఇన్సిడెంట్ లో మెయిన్ మద్యం తాగి ఆమె తాగింది, వాళ్ళు తాగినారు, అతి కిరాతకంగా ఆమె చంపబడింది. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? యాక్షన్ అంటే ఈ జెంట్స్ని అయితే ఏమీ మార్చలేము. మన లేడీసే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మిడ్ నైట్స్ అది తిరగకుండా టైంకి ఇంటికి రావాలి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కసారి బయటికి రావాల్సి వస్తుంది, మహిళ బాధ్యత తీసుకొని. అలాంటి టైంలో కూడా అంటే ముఖ్యంగా చట్టాలు, అదే విధంగా తప్పు చేసిన వాడికి శిక్షలు కఠినంగా ఉంటే భయపడతారు కదా, కాన్సెప్ట్ కూడా ఉంది కదా. అంటే చట్టాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, స్ట్రిక్ట్ గానే ఉన్నాయి చట్టాలు. చట్టాల్లో ఏమి ఈజీగా ఏమీ లేవు చట్టాలు. ఎంత చట్టాలు స్ట్రిక్ట్ చేసినా గానీ యువత అయితే ఇలా చేస్తూనే ఉన్నాయి, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల మన లేడీసే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని నా ఉద్దేశం. వీళ్ళకి శిక్షలు అంటే చూస్తున్నారు కదా, ఉరి వేస్తున్నారు. ఇంకా వాళ్ళని జైల్లో చాలా కాలం జైల్లో ఉంచుతున్నారు. ఉన్నంత కాలం జైల్లో బాగానే ఉంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చి మామూలుగానే ప్రవర్తిస్తున్నారు. ఇంకా శిక్షలు అంటే ఇంకా అందరూ కోరుకునేది ఉరి, వాళ్ళని చంపేయాలనే అనుకుంటున్నారు. అదొకటే మెయిన్ శిక్షగా భావిస్తున్నారు. కానీ ఇలా చంపేయడం వల్ల వాళ్ళు ఒక్కసారే చచ్చిపోతారు. వాళ్ళలో మార్పు ఎలా వస్తుందంటే ఆ మార్పుని మనం ఎలా తీసుకురావాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు మంచి వాళ్ళుగా మార్చాలి. మరి ఈ ఊరి అంటే వాళ్ళు ఒక్కసారే చనిపోతారు కాబట్టి వాళ్ళని వేరే విధంగా వాళ్ళని మంచి వాళ్ళుగా చేయడానికి మనం ప్రయత్నించాలి. నమస్కారం. రాజేంద్ర నగర్ లో ఇన్సిడెంట్ తెలుసా మీకు? ఒక ఆమెని అతి కిరాతకంగా చంపినారు. అది ఈ మధ్య కాలంలో న్యూస్లో వచ్చింది. కాకపోతే ఈ తాగబోతోళ్ళు ఎక్కువైపోయినారు సమాజంలో. ఈ తాగబోతోళ్ళకి అనేది ఒక లిమిట్ పెట్టాలి. ఆధార్ కార్డు ఇచ్చి వీళ్ళకి ఇంతే ఇవ్వాలి అంటే ఒకటి సంస్థ తీసుకురావాలి గవర్నమెంట్. వీళ్ళు ఏంటంటే అన్లిమిటెడ్గా తాగుతారు, మత్తు లేకుండా గంజాయి ఇవన్నీ బాగా నడుస్తున్నాయి. గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ తీసుకున్నా కూడా గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ బాగా సప్లై అయితేనే ఉన్నాయి. ఎందుకు అవుతున్నావు అంటే ఈ పోలీసు వాళ్ళు లంచం తీసుకొని వీళ్ళకి వదిలేస్తారు. గవర్నమెంట్ చెప్తుంది, రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు, కానీ వీళ్ళందరూ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళే రౌడీలు, వాళ్ళే నిజాయితీ. చాలా మంది నిజాయితీ పరులు ఇప్పుడు కేసు సాల్వ్ చేయాలన్న వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎప్పుడో ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు 100లో ఒక 20% అన్న మినిమం పోలీసు వాళ్ళు కూడా ఇంక్లూడ్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు లంచం తీసుకోకుండా ఏది పనిచేయరు. జీతాలు తక్కువ వస్తాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే బయట ఇన్కమింగ్ వస్తుంది కాబట్టి గంజాయిలు దీనిలోకి పైసలు తీసుకొని వదిలేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ మధ్యకాలంలో ఎవరు ఛాన్స్ దొరుకుతారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి
ఆ రకంగా ఈ ఇన్సిడెంట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే తాగి ఈ విధంగా అతి కిరాతకంగా చంపేసినారు అంటే చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఒక మహిళను ఆ రకంగా చంపేసినారు. వీళ్ళు ఇట్లా చంపేది కారణం ఏంటంటే ఏ భయం భక్తి లేకుండానే ఇట్లా చేస్తుండ్రు. ఎందుకంటే అక్కడ ఉన్న సిఐ కానిస్టేబుల్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. వీళ్ళు ఉంటేనే కదా వీళ్ళు ఈ రకంగా చేయాలా ఈ రకంగా చేయకూడదు అంటాను. ఆ ఏరియా కానిస్టేబుల్ ఆ ఏరియా సిఏ వాళ్ళందరూ బాగా స్ట్రిక్ట్గా ఉంటేనే ఇవన్నీ జరగకుండా ఉంటాయి. ఆ ఏరియాలో అంత లూజ్గా ఉన్న వరకు కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఈ రకంగా మొత్తానికి శిక్షలు ఎలా ఉండాలి వీళ్ళకి? శిక్ష కారాగారంలో అంతే ఉండాలా, లేదంటే ఉరి శిక్షలు వేసి ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలా? ఎవరినైతే చంపుతారో వాళ్ళకు కూడా సేమ్ పొజిషన్ ఉండాలి. ఎవరినైతే వాళ్ళు చంపుతారో వీళ్ళకి కూడా ఉరి శిక్ష అనేది నిర్ధారం చేయాలి. ఎందుకంటే వీళ్ళు మన ఇండియాలో శిక్షలు అనేది తగ్గుతాయి కాబట్టి వీళ్ళు ఏదో లాయర్ని తీసుకొని వచ్చి లా ప్రకారం తీసుకపోయి ఏదో లంచం ఇచ్చి వీరు విడుదలైపోతారు. ఇట్లాంటి బెయిల్ వస్తుంది. బెయిల్ రాగానే అడే దిగుతాడు, మళ్ళీ దిగుతాడు, మళ్ళీ కొట్టు పేజీ మళ్ళీ అప్పుడప్పుడు పేజీ కంటెంట్ అవుతుంటారు. అంతే. ఇట్లాంటివన్నీ చేయకూడదండి. ఇవన్నీ కాదు, సేమ్ సింపుల్. ఎవరినైతే చంపినరో వీళ్ళకి కూడా సేమ్ ఉరి శిక్ష అనేది ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే మన సమాజం మారుతుంది. లేకపోతే ఇది మారదు. ఇది అట్లనే నడుస్తుంది. ఈ లంచాలు ఇట్లనే నడుస్తాయి. తెలియకుండా లంచాలు నడుస్తాయి, తెలియకుండా గంజాయిలు వస్తాయి. హైదరాబాద్కి డ్రగ్స్ కూడా సప్లై అవుతుంది. తాగేటోళ్ళు కూడా ఎక్కువవుతారు. వీళ్ళ కేసులు నడుస్తూనే ఉంటాయి, అక్కడ జరుగుతూనే ఉంటాయి క్రైములు. ఇది ఎప్పుడు తగ్గదు. ఇది ఇట్లా స్ట్రిక్ట్గా ఉండాలంటే సిన్సియర్గా సిఏ కానిస్టేబుల్ అందరూ ఒక రకంగా స్ట్రిక్ట్గా ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఆయన కూడా వింటలే. మధ్యలో వీళ్ళు చేసే అత్యాచారాలు ఎక్కువైతున్నాయి. కొంచెం చూసి గవర్నమెంటే స్ట్రిక్ట్ చేయాలని కోరుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. పాప అడ్డం ఉందని చెప్పి ప్రియుని నుంచి పాప అడ్డం ఉందని చెప్పి పాపను సంపులు పడేసింది. అవునవును. ఈ మధ్య కాలంలో సంపులు పడేసింది. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అయిపోయింది. సెక్స్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది. పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోని సంపులే చేసింది పిల్లని. ఇక్కడ ఈ రాజేంద్ర నగర్ కేసు కూడా పాప మహిళని, అంటే ఆమె తాగింది, సోయి లేకుండా కళ్ళు తాగింది. వీళ్ళిద్దరూ తాగినారు. తాగి ఆ మైకంలో ఆమె అదును చూసుకున్నారు. ఆడ అడ్డం పడి ఉండేలోపు సోయి లేకుండా ఆమెను తీసుకుపోయి చంపేసినారు. ఏంటి ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారు జనాలు? వ్యవస్థ అట్లా తయారవుతుందండి. వ్యవస్థ అట్లా తయారైపోయి అట్లా చెడ్డారంగా మొగని పిల్లలు చంపడము, ప్రియుని చూసుకొని మొగని చంపడము. ఈ బయట మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఆడామెను పిల్లాన్ని తలకాయ కాలు వచ్చేసి సిద్ధార్థలో పడేసి మూసీనదిలో పడేసి వాళ్ళకి పిఎస్ కంప్లైంట్ ఇచ్చారు. వాడే వాళ్ళ పిఎస్ పోలీసు వెళ్ళేసరికి వాళ్ళ మొండె దొరికింది మళ్ళీ అక్కడ. అట్లాంటి కేసులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. ఎందుకు మరి అసలు భయం లేకుండా ఎందుకు అవుతుంది? శిక్షలు ఉన్నా గానీ ఎందుకు భయపడట్లేదు ఎవరు? శిక్షలు ఏంది? శిక్ష ఏంది? 6 నెలలు లోపలికి వస్తారు, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ హైదరాబాద్ అయిపోతుంది అంతే. దానికి శిక్ష దానికి మరణ శిక్ష యావజాగ్రత్త శిక్ష ఇస్తే అని ఏమన్నా ప్రతిఫలం ఉంటుంది దానికి. తాగుబోతులు కూడా ఈ మధ్య కాలంలో చాలా తాగుబోతులు అంటే తాగడం అనేది మనిషికి లిమిట్ ఉంటుంది. లిమిట్ లేని వాడు తాగితే చేస్తాడు. వాడిని ఏమంటే వాడిని మనం వాడిని ఏమంటే వాడిని తాగుబోతుని తాగిన వాడిని నెట్టేస్తే కింద చచ్చిపోతాడు. గవర్నమెంట్ బంద్ చేయదు. లిక్కర్ మాఫియా అనేది బంద్ చేయదు. లిక్కర్ మాఫియా కవితనే అంత గొప్ప తిహార్ జైలుకి పోయి వచ్చింది. ఇలాంటివి విన్నప్పుడు మరి ఒక సామాన్య సిటిజన్ గా మీకేమనిపిస్తుంది? బయట తిరగాలన్నా, పిల్లల్ని బయటికి పంపాలంటే భయం అవుతుంది. పిల్లల్ని బయట తోడు ఉన్నా కాబట్టి పిల్లల్ని బయట తీసుకొచ్చాను. మళ్ళీ ఇండియా ఆడుకోమంటాను. నేనైతే బయటకు వస్తాను. నాకేమైనా నేను ఎదుర్కోగలుగుతా శక్తి ఉంది కాబట్టి వస్తుంది బయటకు వెళ్తాం అంతే. ఇంట్లో వెళ్ళిన మనిషి ఇంటికి పోయేదాకా గ్యారెంటీ లేదు ఈ రోజుల్లో. రీసెంట్ టైమ్స్ లో క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. రాజేంద్ర నగర్ లో ఒక రేప్ అటెంప్ట్ జరిగింది, చంపేసినారు, అతి కిరాతకంగా రేప్ చేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే నిజమే, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లోని. దాని మీద పోలీస్ యాక్షన్ బాగా తీసుకోవాలి. ఇలాంటి వాటికి వదలకూడదు. ఎన్నో అవుతున్నాయి, సాధారణ చూస్తున్నాం మేము. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఏంటి అసలు రీసెంట్ గా మనం చాలా వింటున్నాము, భర్తలు భార్యను చంపడం, ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఎవరికి భయం ఉండట్లేదు. ఫస్ట్ చంపాలి అనేది ఒక చిన్న సింపుల్ థింగ్ లాగా చూస్తున్నారు ప్రజలు.
అదేంటి అది అలాగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు యాక్షన్ ఖచ్చితంగా తీసుకోలేని విషయాలని. అది కాక ఈ ఇవాళ రేపు ఎక్కువ తాగి లేనిపోని ఇది చేస్తున్నారు చాలామంది, అది కూడా బాగా కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత దాని మీద ఇది చూసుకుంటే చాలా ఇబ్బంది కదా, పేరెంట్స్ భయపడుతున్నారు బయటికి పంపించాలి, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి మీరు కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి మళ్ళీ ఫర్దర్ జరగకుండా పోలీసు వాళ్ళు అది గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సి అనుకుంటున్నాను. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, రాజేంద్ర నగర్ లో ఒక దుర్మార్గమైన ఘటన జరిగింది. ఒక మహిళను అతి కిరాతకంగా చంపేసినారు ఇద్దరు ఆటో డ్రైవర్లు. అసలు ఈ ఇన్సిడెంట్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అవునండి, నిజమే. ఇది మనము చాలాసార్లు పేపర్లో చూస్తున్నాము, టీవీలో కూడా చూస్తున్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. దీనికంతటికి మెయిన్ కారణం ఏంటంటే మద్యమే. మద్యము పుచ్చుకోవడము, అది ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇలాంటిది జరుగుతుంది. ముఖ్యంగా మద్యం తీసుకోవడం కరెక్ట్ అని నేను అనడం లేదు, అది ఎక్కువ అని కూడా. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఈ మధ్య యూత్ మరీ ఎక్కువగా మద్యం పుచ్చుకొని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. దీనివల్ల నేను అనుకునేది ఏంటంటే మద్యాన్ని పూర్తిగా కాకుండా కొంచెం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఆటో డ్రైవర్లు అంటే ఈ విధంగా అంటే వాళ్ళు తాగి ఉన్నారు, ఆమె తాగి ఉంది. ఎందుకు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు సోయి లేకుండా ఒక మానవత్వాన్ని మర్చిపోయి మృగాల్లాగా ఈ విధంగా తయారవుతున్నారు? కరెక్ట్ అండి. ఇది మెయిన్ కారణం ఏంటంటే మద్యమే అండి. మద్యం విరివిగా దొరుకుతుంది. ఎక్కడ మీరు ఇక్కడ మా బోరబండ అండి, నాకు దగ్గర బోరబండ ఉంది. ఒకే ప్రాంతంలో 3 వైన్ షాపులు ఉంటాయండి. ఎప్పుడు చూడు కిక్కిరిసిన జనాలే. విరివిగా మద్యం దొరకడము, ఇష్టం వచ్చినట్టుగా మద్యం తాగుతుండడం వల్లనే వాళ్ళు విచక్షణ రహితంగా మద్యం తాగడం వల్ల మొత్తం మైండ్ అయితే ఇదైపోతుంది, చెల్లికి తేడా తెలియకుండా ఇదైపోతుంది. మొత్తం అది మైండ్ ఇదైపోతుంది మద్యం తాగడం వల్ల. అందుకే వాళ్ళు విచక్షణ రహితంగా మొత్తం విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళేటట్టుగా తాగుతున్నారు. తాగి ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. శిక్షలు ఎలా ఉండాలి ఇలాంటి వాళ్ళకి? శిక్షలు ఎలా ఉండాలి? ఇలాంటి శిక్షలు చాలా ఘోరంగా ఉండాలి. అది కూడా పబ్లిసిటీ కావాలి. ఇలా తాగడం వల్ల ఇలాంటి శిక్షలు ఉన్నాయి అని చెప్పి కంపల్సరీ ప్రజలకు తెలిసేటట్టుగా పబ్లిసిటీ ఉంటేనే మరి ఇది కంట్రోల్ కాగలుగుతుంది. ఇంతకు మించి ఇంకా మనం ఏం చేయలేము. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు